చక్కని రూపంతో ఫోటోలో మనకు ఆల్రెడీ కనిపిస్తుంది. ఆ అమ్మవారి ముందు పసుపు ముద్దలో గౌరమ్మను చేసుకొని అక్కడ పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమలతో అర్చించుకుందాం. నిండైన మనసుతో మన మనసుని అమ్మవారి పాదాల చింత సమర్పించుకుందాం. అంతే తప్ప ఈ అనవసరమైనటువంటి హడావుడిలు, ఉపవాసాలు, వాళ్ళెవరో చూడాలి, వీళ్ళెవరో చూడాలి, వీళ్ళ కోసం చేశాను, వాళ్ళ కోసం చేశాను అంటూ భౌతికమైనటువంటి వెంపర్లాటలు ఇప్పుడే ఆపేయండి. శ్రావణ మాసం వస్తుందంటే చాలు హడావుడి అంతా ఇంత ఉండట్లేదు. బయట అయితే ఎన్ని రకాల వ్యాపారాలు జరుగుతున్నాయంటే ఈ వరలక్ష్మి వ్రతం పేరుతో బంగారం వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, అమ్మవారి ప్రతిమలు అమ్ముకునే వ్యాపారాలు. అధికంగా డబ్బున్నటువంటి వాళ్ళు ఎన్ని రకాల ఖర్చు పెట్టినా ఇబ్బంది లేదు. కానీ మధ్యతరగతి కుటుంబాలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అనవసరమైనటువంటి హడావుడిలకి పోయి లేని ఖర్చునంతా నెత్తిపైన వేసుకోకండి. ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళని ఇబ్బందులకు గురి చేయకండి. ప్రశాంతంగా పూజ చేసుకోండి, వాయినాలు ఇవ్వండి, పెద్దలకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకోండి. ఈ సంప్రదాయానికి వారధులుగా మీరున్నారని